హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో పార్క్ కాంగ్ అనే ఒక యాక్టర్‌ని చూపిస్తారు. అతను కెరీర్‌లో సక్సెస్ వైపు దూసుకుపోతున్నాడు. ఆ టైంలో పార్క్ కాంగ్ తన కెరీర్‌లో పీక్‌లో ఉన్నాడు. ఎంతలా అంటే వాళ్ళ అమ్మ ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా కొనగలిగేంత డబ్బు సంపాదించాడు. అతను డబ్బు, కీర్తి 2 సంపాదించడంతో పాటు తన అదృష్టం చూసి గర్వపడడం మొదలుపెట్టాడు. కాంగ్ లగ్జరీగా ఉండే ఒక అపార్ట్మెంట్‌లో ఉండేవాడు. అతను ఎక్కడికి వెళ్ళినా అతని మేనేజర్ జో యూన్ ఎప్పుడూ తనతో పాటే ఉండేవాడు. నిజానికి మొదట్లో జోయిన్ కూడా ఒక యాక్టరే. కానీ అతనికి మంచి రోల్స్ రాకపోవడంతో యాక్టింగ్ వదిలేయాలని కాంగ్ నిర్ణయించుకున్నాడు. బ్రతకడం కోసం కాంగ్ దగ్గర మేనేజర్‌గా చేరాడు. కాంగ్‌కు సంబంధించిన పనులన్నీ, అతని షెడ్యూల్ అన్నీ తానే చూసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం కాంగ్ ఒక ఫిల్మ్ ఈవెంట్‌కి వెళ్తాడు. అక్కడ అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుంది. స్టేజ్ మీద కాంగ్ ఒక స్పీచ్ ఇస్తూ, "నేను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేనప్పుడు ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి నా కెరీర్‌ని మొదలుపెట్టాను" అని చెప్తాడు. మరోవైపు సూయున్ అనే అమ్మాయి టీవీలో పార్క్ కాంగ్ అవార్డు తీసుకోవడం చూస్తూ ఉంటుంది. ఈ సూయన్ కాంగ్ పేదవాడిగా ఉన్నప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. ఈమె సియోన్‌లో తన ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం న్యూయార్క్ నుండి తిరిగి వచ్చింది. ఆ రోజు రాత్రి డిసెంబర్ 24 క్రిస్మస్. జోయిన్ తన కుటుంబంతో టైమ్ స్పెండ్ చేయడానికి ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. కానీ కాంగ్ అతన్ని ఆపి తనతో పాటు బార్‌కి రమ్మని అడుగుతాడు. అది అదే బార్. ఫేమస్ కాకముందు కాంగ్ ఇక్కడే ఎక్కువగా తాగేవాడు. అక్కడ వాళ్ళిద్దరూ తమ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటారు. ఒకరోజు జోయిన్, కాంగ్ ఇద్దరూ ఒకే రోల్ కోసం ఆడిషన్ ఇచ్చారు. అదృష్టం కాంగ్ వైపు ఉండడంతో అతను ఆడిషన్‌లో గెలిచి ఫేమస్ యాక్టర్ అయ్యాడు. కానీ జోయున్ మాత్రం యాక్టింగ్ వదిలేసి కాంగ్‌కి మేనేజర్‌గా అయ్యాడు. ఇప్పుడు జో యూన్‌కి గుర్తొస్తుంది. ఒకవేళ ఆ రోజు ఆడిషన్‌లో కాంగ్ సెలెక్ట్ కాకపోయుంటే తను సుయోన్‌తో ఉండేవాడు. సంతోషంగా జీవించేవాడు అని అంటాడు. ఈ మాట వినగానే కాంగ్‌కి 10 ఏళ్ల క్రితం ఇదే బార్‌లో సూయోన్‌ను ఎలా వదిలేసింది గుర్తొస్తుంది. కాంగ్ తన యాక్టింగ్ కెరీర్‌లో ముందుకు వెళ్ళిపోతే సూయున్ తన ఆర్ట్ చదువుకోవడానికి న్యూయార్క్ వెళ్ళిపోయింది. వాళ్ళు బార్ నుండి బయటకు వచ్చాక కాంగ్ ఇంకో బార్ కూడా వెళ్దామని జోయున్‌ని అడుగుతాడు. కానీ క్రిస్మస్ ఈవ్ కావడంతో జోయున్ తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. అందుకే కాంగ్‌ని టాక్సీలో ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు. టాక్సీలో ఫుల్లుగా తాగిన కాంగ్ డ్రైవర్‌తో మాట్లాడడం మొదలుపెడతాడు. క్రిస్మస్ రోజు రాత్రి ఇంత పెద్ద యాక్టర్ తన బండిలో కూర్చోవడంతో ఆ డ్రైవర్ చాలా సంతోషిస్తాడు. డ్రైవర్, "సార్, మీరు తప్పకుండా మీ కలల జీవితాన్ని జీవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు కదా" అని అడుగుతాడు. కానీ కాంగ్, "నా ఫీలింగ్ ఎలా ఉందో నీకు తెలియదులే" అని సమాధానమిస్తాడు. అప్పుడు ఆ డ్రైవర్, "డబ్బు, కీర్తి ఉంటేనే ఈ ప్రపంచంలో సంతోషంగా ఉంటామని గ్యారంటీ లేదు సార్" అని అంటాడు. ఆ డ్రైవర్ కాంగ్ మనసులో ఏముందో తెలిసినట్టుగా ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతాడు. "ఒకవేళ మీకు గతాన్ని మార్చుకునే అవకాశం వస్తే మీరేం చేస్తారు" అని అడుగుతాడు. కాంగ్ తన మనసులో సుయంతో బ్రేకప్ అయిన గతాన్ని మార్చాలని అనుకుంటున్నాడని ఆ డ్రైవర్‌కి తెలుసు. అందుకే, "మీరు అనుకుంటున్న ఆ ఆలోచనని నేను నిజం చేయగలను" అని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం కాంగ్ ఒక మామూలు ఇంట్లో చెక్క ఫ్లోర్‌పై నిద్రలేస్తాడు. తను ఒక తెలియని ప్రదేశంలో ఉండడం చూసి షాక్ అవుతాడు. ఇద్దరు పిల్లలు అతన్ని నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటారు. ఇంతలో తనకు బాగా తెలిసిన ముఖం ఒకటి కనిపిస్తుంది. అది సుయోన్. ఆమె ఇప్పుడు తన భార్య. అతను ఉన్నది తన సొంత ఇల్లేనని, ఆ ఇద్దరు తన పిల్లలేనని ఆమె చెప్తుంది. అసలేం జరుగుతుందో కాంగ్‌కు అర్థం కాదు. అతను జోయన్‌కు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కలవదు. కాంగ్ తన పాత అపార్ట్మెంట్‌కి తిరిగి వెళ్తాడు. కానీ అక్కడి సెక్యూరిటీ గార్డ్ అతన్ని గుర్తుపట్టడు. డోర్ లాక్ తీయడానికి ప్రయత్నిస్తే అది తెరుచుకోదు. ఇంతలో ఎవరో డోర్ తీయడంతో ఇంట్లోకి దొంగొచ్చాడని కాంగ్ గొడవ చేస్తాడు. సెక్యూరిటీ గార్డ్ అతన్ని పట్టుకుంటాడు. ఆ అపార్ట్మెంట్ ఓనర్ కాంగ్‌ని తన భార్య లవర్ అనుకుంటాడు. కాంగ్ తనొక ఫేమస్ యాక్టర్‌ని అని చెప్పడానికి ప్రయత్నించినా ఎవరూ అతన్ని గుర్తుపట్టరు. వెంటనే కాంగ్‌ని పోలీస్ స్టేషన్‌లో పడేస్తారు. పోలీసులు డేటాబేస్ చెక్ చేసి ఆ అపార్ట్మెంట్ తనది కాదని చెప్తారు. ఒకే రాత్రిలో తను అన్నీ ఎలా కోల్పోయాడో అర్థం కాక కాంగ్ షాక్ అవుతాడు. అతన్ని పిలవడానికి సుయోన్ రావడంతో మరింత అవమానంగా ఫీల్ అవుతాడు. సుయోన్ తను కాంగ్ భార్యనని చెప్తుంది. కానీ కాంగ్ ఒప్పుకోడు. కాంగ్ విడాకులు అడుగుతున్నాడేమో అని సుయోన్ అనుకుంటుంది. పోలీసులు అతన్ని శాంతపరుస్తారు. ఇంటికి వెళ్లే దారిలో కాంగ్‌కి నిజంగానే సుయోన్‌తో పెళ్లయిందా అని ఆలోచిస్తుంటాడు. వాళ్ళిద్దరి రిలేషన్ గురించి కాంగ్ పదే పదే అడగడంతో సుయోన్ అతన్ని నిద్రలేపడానికి ఒక చెంపదెబ్బ కొడుతుంది. అప్పుడే కాంగ్‌కి ఒక టాక్సీ వెళ్లడం చూసి నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తొస్తుంది. ఇంటికి చేరుకున్నాక సుయోన్ అతన్ని మళ్ళీ తిడుతుంది. కాంగ్ తన కూతురు రోహిని కలిసి తనకు గతాన్ని మర్చిపోయానని చెప్తాడు. ఆ టాక్సీ డ్రైవర్ గురించి తెలుసుకోవడానికి కాంగ్ పిల్లల్ని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. టాక్సీ కంపెనీకి వెళ్తే అలాంటి టాక్సీ ఏది లేదని వాళ్ళు చెప్తారు. కాంగ్ తన కవల పిల్లల్ని
తన కొత్త జీవితం గురించి అడుగుతాడు. అప్పుడు రూహి, "నువ్వు ఒక యాక్టర్‌వే కానీ ఫేమస్ కాదు" అని చెప్తుంది. తర్వాత కాంగ్ తనని తాను టీవీలో ఒక చిన్న రోల్‌లో చూసుకొని ఆశ్చర్యపోతాడు. రాత్రి కాంగ్ సుయోన్‌తో, "నేను వేరే ప్రపంచం నుండి వచ్చాను. ఒక విచిత్రమైన టాక్సీ ఎక్కి ఇక్కడికి వచ్చాను. ఈ జీవితాన్ని నేను కోరుకోలేదు. ఆ టాక్సీ డ్రైవరే నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు" అని వివరిస్తాడు. ఇదంతా పిచ్చిగా ఉందని సుయోన్ కొట్టిపారేస్తుంది. నెమ్మదిగా అతను తన కొత్త కుటుంబంతో జీవితం మొదలుపెడతాడు. తన కవల పిల్లల్ని చూసుకోవాలి. ఒక తండ్రిగా, భర్తగా తన బాధ్యతలు నిర్వర్తించాలి. ఈ జీవితం అతనికి చాలా బోర్ కొడుతుంది. ఒక రాత్రి సుయోన్ అతనికి ఒక ఫిల్మ్ షూటింగ్ ఉందని గుర్తు చేస్తుంది. ఆ ఛానల్ రేటింగ్ చాలా తక్కువగా ఉన్నా కాంగ్ బాగా నటిస్తాడు. అది చూసి అతని కుటుంబం గర్వపడుతుంది. తర్వాత అతనికి ఒక విషయం తెలుస్తుంది. తన పాత జీవితంలో మేనేజర్‌గా ఉన్న జోయున్ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక ఫేమస్ యాక్టర్ అయ్యాడని. తన కెరీర్ జోయిన్ కెరీర్‌తో తారుమారయిందని కాంగ్‌కి అర్థమవుతుంది. ఒకరోజు కాంగ్ జోయిన్‌ని కలుస్తాడు. అప్పుడు జోయిన్, "నువ్వు ఫైనల్ ఆడిషన్ వదిలేసి సుయోన్ కోసం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళావు కాబట్టే నేను యాక్టర్‌ని అవ్వగలిగాను" అని చెప్తాడు. ఈ నిజం తెలిసాక సుయోన్ పట్ల కాంగ్ ప్రవర్తన మారుతుంది. అతను సుయోన్‌ని, "ఒకవేళ 10 ఏళ్ల క్రితం నువ్వు న్యూయార్క్ వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది?" అని అడుగుతాడు. కానీ సియోగ్, "నాకు కాంగ్ నా పిల్లలతో ఉన్న ఈ ప్రస్తుత జీవితమే ఇష్టమని" చెప్తుంది. నెమ్మదిగా కాంగ్‌కి అర్థమవుతుంది. తను పేదవాడైన తన కుటుంబంతో సంతోషంగా ఉన్నానని. ఒంటరిగా డబ్బున్నవాడిగా ఉండే జీవితం కన్నా ఈ జీవితమే అతనికి నచ్చడం మొదలవుతుంది. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. కాంగ్ తన పాత జీవితాన్ని మర్చిపోతాడు. జోయన్‌తో కలిసి డ్రామాలో తన రోల్‌ని అద్భుతంగా పూర్తి చేస్తాడు. అతనికి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు. డైరెక్టర్ కూడా మెచ్చుకుంటాడు. ఇప్పుడు అతను జోయన్‌కి మేనేజర్‌గా కూడా పనిచేస్తుంటాడు. జోయన్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినప్పుడు అతను కాంగ్‌కి థాంక్స్ చెప్తాడు. ఆ అవార్డ్ సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళిద్దరూ బార్‌కి వెళ్తారు. అప్పుడు జోయన్ ఒక డ్రామాలో రోల్ ఖాళీగా ఉందని, దాని షూటింగ్ 3 నెలల పాటు విదేశాల్లో ఉంటుందని చెప్తాడు. కానీ కాంగ్ అంతకాలం తన కుటుంబాన్ని వదిలి ఉండలేనని చెప్పి ఆ ఆఫర్‌ని తిరస్కరిస్తాడు. వాళ్ళు బయటకు రాగానే కాంగ్ ఒక టాక్సీ ఎక్కుతాడు. అది కూడా క్రిస్మస్ రోజే. సరిగ్గా ఏడాది క్రితంలాగే టాక్సీ డ్రైవర్ అతనికి, "నీ సమయం అయిపోవస్తుంది. నువ్వు నీ నిజ జీవితంలోకి తిరిగి వెళ్తున్నావని" గుర్తు చేస్తాడు. కాంగ్‌కి వెళ్ళాలని ఉండదు. కానీ అతను నిస్సహాయుడు. ఈలోగా బండి ఆగుతుంది. కాంగ్ చూస్తే ఆ డ్రైవర్ ఎవరో కాదు, చనిపోయిన తన తండ్రి. ఆయన, "నేను పని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి నీతో సమయం గడపలేకపోయినందుకు బాధపడుతున్నాను" అని అంటాడు. ఆ క్షణం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కాంగ్ ఇంటికి తిరిగి వచ్చి తన పిల్లల్ని గట్టిగా కౌగిలించుకుంటాడు. మరుసటి రోజు ఉదయం వాళ్ళని చూడలేనని తలుచుకుని బాధపడతాడు. తన భార్యతో తన చివరి రాత్రిని గడుపుతాడు. మరుసటి రోజు ఉదయం కాంగ్ తన లగ్జరీ అపార్ట్మెంట్‌లో నిద్రలేస్తాడు. తన మంచి జీవితం తన నుండి దూరమైపోయిందని బాధపడతాడు. అప్పుడే జోయిన్ వస్తాడు. కాంగ్ సుయోన్ గురించి అడుగుతాడు. ఆమె ఎగ్జిబిషన్ సిటీలో ఉందని తెలుస్తుంది. "ఈ రోజే ఎగ్జిబిషన్ చివరి రోజు" అని జోయిన్ చెప్పగానే కాంగ్ షాక్ అవుతాడు. తను ఏడాది గడిచిపోయిందనుకున్నాడు. కానీ నిజానికి ఒక్క రోజు మాత్రమే గడిచింది. కాంగ్ హడావుడిగా ఎగ్జిబిషన్ జరిగే చోటుకి వెళ్తాడు. అక్కడ అతను ఒక పెయింటింగ్‌ను చూస్తాడు. అది తను కలలో జీవించిన ఇంటి బొమ్మ. అప్పుడే సూయన్ అక్కడికి వస్తుంది. కాంగ్ ఏమాత్రం ఆలోచించకుండా సూయన్‌ని ఆ పెయింటింగ్‌లో ఉన్న ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు కాంగ్‌కి అర్థమవుతుంది, అది ఒక కల అయినా తన జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు అవేనని. 2 సంవత్సరాల తర్వాత కాంగ్ సూయన్‌ని పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు రూహి, రోహా అనే కవల పిల్లలు పుడతారు. కానీ ఈసారి అతను ఈ జీవితాన్ని మొదటి నుంచి సూయన్‌తో కలిపి జీవిస్తాడు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.